వర్క్ చేసినట్టు టెక్నీషియన్స్, మీకు తోచినట్టు మీ ఎక్స్పీరియన్సెస్ కొద్దిగా మా తెలుగు ప్రేక్షకులకి చేర్చుకోవాల్సిందిగా, అంటే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మన 7.1 విష్ణు గారిని వేదికగా రావడానికి కోరుతున్నాం. నమస్తే అండి సార్. ఇది జాతర మూవీ. యాక్చువల్గా నేను ఇది మిస్ చేశాను. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్ మూవీ, ఊర్లో ఒక అమ్మవారి చిన్నగా, చాలా చిన్న మూవీ అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను మూవీ ప్రీమిక్స్ టైంలో. రన్ టైం యాక్చువల్ నేను వర్క్ అది మాట్లాడినప్పుడు కూడా మన సతీష్ గారు లీడ్ అని నాకు తెలియదు అసలు. కామేష్ రెడ్డి గారు మాట్లాడారు సినిమా అంటే ప్రొడక్షన్ నుంచి వస్తుందని. ఇంతకుముందు నేను ఒక మూవీ మిక్స్ చేశాను వీళ్ళది. ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, అలా జనరల్గా అసలు మూవీ మీద ఏమి ఒపీనియన్ లేకుండా నేను స్టార్ట్ చేశా. ఇది రాను ఎలా ఉందంటే, ఈ స్టోరీ ఈ పల్లెటూరు ఎవరు ఎంత సిటీలో ఎవరు ఎక్కడ బతికినా ఏం చేసినా మన రూట్స్ అన్నీ కూడా మన పల్లెటూరు, మన గ్రామ దేవత, ఇంటి పేరు దేవత అని ఉంటుంది కదా. నేను ఆ విషయానికి నేను కనెక్ట్ అయ్యాను. చాలా అంటే చాలా బాగా, అంటే ఎవరి గ్రామ దేవత ఎలా ఉంటారో మన ఫోర్ ఫాదర్స్ నుంచి అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. నేను ఈ సినిమాకి ఆ పరంగా ఫస్ట్ కనెక్ట్ అయ్యా. టెక్నికల్గా ఈ విషయం చెప్పాలి, మూవీ గురించి చెప్పాలి అంటే, పర్ఫార్మర్గా ఆయన యాక్చువల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత మంచి పర్ఫార్మర్ ఆయన. చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మ్యూజిక్ అద్భుతంగా ఉంది, మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ ఇంకా మిగతా టెక్నికల్ అన్నీ మీకు తెలిసినవే. ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. మన సినిమాతో పాటు ఇంకా వేరే 3 సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. అవి కూడా అన్నీ హిట్ అవ్వాలని చాలా కోరుకున్నా. ఈ సినిమా నేను పర్సనల్గా అమ్మవారి విషయం మీద చాలా కనెక్ట్ అయ్యా. మీరు చేసిన విధానం, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ చేసినా కూడా మీరు ఫ్లాష్ బ్యాక్ సాంగ్లో ఒక షర్ట్ తీసుకుని మీరు హగ్ చేసుకుంటారు కదా, అది చాలా టచింగ్గా ఉంటుంది సార్. అది ఆ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ప్రొడక్షన్ శివశంకర్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక ప్రొడ్యూసర్ అన్నట్లుగా ఇలా కూడా ఏముండరు. దర్శకత్వ పర్యవేక్షణ మా కామేశ్వర రెడ్డి గారు చాలా పీస్ఫుల్, చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. వర్క్ మీకు ఇన్పుట్, మీకు సోర్స్ ఇలా ఇస్తున్నామంటే అంత ప్రాంప్ట్గా ఉంటుంది. వర్క్ కూడా అలా తీసుకుంటారు అడిగి. నాకు చాలా హ్యాపీగా ఉంది సినిమా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సతీష్ గారు థ్యాంక్స్ సార్, ఒక అవకాశం ఇచ్చినందుకు, డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు. డైలాగ్స్ మంచి అప్లాజ్ వస్తుంది, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. కామేష్ గారు థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్స్ వినిపిస్తుందన్నా, మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, శివశంకర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ టైం ఒక సినిమాకి 10 ఏళ్ళుగా ఉన్నాను ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం పేమెంట్ మొత్తం తీసుకోవడం. అవునండి, నిజం చెప్పాలి సార్. ఫస్ట్ టైం స్క్రిప్ట్ అలా ఇచ్చాము, డైలాగ్ వర్షన్ అయిపోయింది, ఇంకో వర్షన్ రాయమన్నారు. ఆ రాసేయడానికి ముందే పేమెంట్ వచ్చేసిందండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ బతకాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.